Shri Borse Garu, all of you, to kindly take your seats. So the time is all yours, Andy. Kingdom ki sambandhinchina questions meer adagachu and mana team kuda ikkada siddhanga unnaru. విజయ్ గారు హాయ్ కుమార్ గారు. హాయ్ సార్. సార్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, బిగ్గెస్ట్ బడ్జెట్, అంటే నెవర్ బిఫోర్ యాక్షను, నెవర్ బిఫోర్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. టోటల్ ఈ జర్నీ అనేది మాకు అంటే కింగ్డమ్ ట్రైలర్ కానీ రెగ్యులర్ సాంగ్స్ కానీ చూస్తుంటే ఒక వార్ మోడ్ అయితే సెట్ చేశారు ఆడియన్స్కి. ఒక వార్ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నాం అన్న మోడ్ అయితే సెట్ అయింది. మీ జర్నీ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా కింగ్డమ్ రేపు ఆడియన్స్ ఎంటర్ అయిపోతున్నారు మీ కింగ్డమ్లోకి, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మీరంతా చూస్తున్నారు జర్నీ స్టార్టింగ్ నుంచి. నేను యాక్టర్, నాకు ఫస్ట్ సినిమా దొరకక ముందు నేను థియేటర్ చేసేటప్పుడు ఫస్ట్ సురేష్ అన్న నాకు నా ఫోటోలు పంపించిన. సురేష్ అన్న అప్పుడు డీసీలో చేస్తుండేనో టైమ్స్లో ఉంటే నా థియేటర్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉండింది, దీక్షా మరూర్ అని. ఆవిడ పని చేస్తుంటే ఆవిడ దగ్గర ఆవిడకి చెప్పిన నా ఫోటోలు అయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని. అంటే నాతో కాదు, అది మా సీనియర్ ఉన్నారు సురేష్ అని, అతనికి పంపించండి అంటే నా ఫోటోలు పంపించి, అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి, ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోళ్ళు వస్తాయని. అక్కడి నుంచి మీరందరూ నా జర్నీ చూస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ 2 రోజులు చాలా కేయాటిక్ ఉంటాయి. సినిమా రిలీజ్ ముందు రోజు, సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది, బెస్ట్ విషెస్ అని, పనులు, టీమ్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇంటర్వ్యూలు, ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ 2 days ఎట్లయినా చాలా కేయాటిక్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నా. నిన్న రాత్రి లాస్ట్ 2-3 yearsలో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండింటాయి నాకు. నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నా, పొద్దున్నే లేచిన, వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన. ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ. ఈ బుకింగ్స్ కానీ, ఈ ప్రేమ కానీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ఆడియన్స్. నేను మంచిగా 7 గంటలు పండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని, యుద్ధాలు, అది తీసుకెళ్ళిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ, కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చి కూర్చోగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్, అరే బాగుంది సినిమా, అన్న కొడుతున్నావు నువ్వు, మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా, గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ 3-4 nights నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు. వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా, మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు. సో as on today, we are all happy, content, and I need to thank the audience and thank all of you. My full love to all of you. వంశీ గారు, సార్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్ మీరు? అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం, మనకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ తేవడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది. ముందు అదైతే పాస్ అయిపోయాము మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో. సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టే రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నాం. పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే, మరి నీకు ఎంత కొంటాను తెద్దాం, దాన్ని ఉంది. నాకా సార్, అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా. అంటే ఒక నిర్మాతగా ఒక
ఫైనాన్షియల్ ఇది ఉంటుంది, ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద కానీ, నేను దాని గురించి అడుగుతున్నాను. లేదు ముందు నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది. మనం బయర్ల దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు ఇచ్చినప్పుడు బయర్లు మనకు అడ్డే డబ్బులకి ఎంతవరకు ఓపెనింగ్లో మనం యాక్చువల్గా మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్ 30-40% ఫస్ట్ డే రావాలి అని. సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా. సో వెరీ హ్యాపీ విత్ ద కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్. నైజాం అయితే చాలా చాలా బాగుంది. ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా. ఓవర్సీస్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం. వంశీ గారు, విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు, కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 10:30-11 అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30-11 ఇండియా టైంలోనే యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా, ఒక సినిమా గోయర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి? ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి. అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా, వారం 10 రోజుల నుంచి ఆయన అసలు చాలా నార్మల్ మనిషి. ఆయన అసలు హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండి అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? మీరు ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ, మేము గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి, మాకు ఓపెనింగ్ కదా. ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ప్లస్ ఏంటంటే ఆమె 1 week ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది. సో వీ డింట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంతా అని. సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం. సో ఇంకా ఇంటర్వ్యూలు ఏని స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు. చూశారు కదా ఇంకా మీరు కూడా, అందుకని ఇంకా. విజయ్ గారు, గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారా, లేదంటే చాలా సెన్సిబుల్ స్టోరీ కింగ్డమ్, అసలు చాలా సెన్సిబుల్ స్టోరీ. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? మీరు ట్రైలర్ చెప్పారు కదా, ట్రైలర్లో ట్రైలర్ కథ అంతా చెప్పేసాం, అది ఓకే, క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ని సినిమాకి పిలవకూడదని ఉద్దేశంలోనే ట్రైలర్లో కథ ఓపెన్ చేసేసాము. అసలు ఆ ట్రైలర్ అలా చూసిన తర్వాత కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమాని మళ్ళీ రీక్రియేట్ చేస్తారా? మరి రీక్రియేట్ చేస్తున్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేసింది తీసామో లేదో మీకు తెలియదు కదా, రీక్రియేట్ చేసిన అవసరం ఉంది అప్పుడే. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు చెప్తారు. అంటే చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్కి మీ ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. విజయ్ గారు, ఆడియన్స్ని కూడా ఒక నిమిషం మీరు చెప్పండి. ఆడియన్స్ని కూడా ఒక వార్ జోన్లోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పెద్ద యాక్షన్ కాన్వాస్ ఉన్న సినిమా, ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు, అంతేనా? నేను చెప్పనా, మీరు చెప్పండి. డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరిస్ కేజీఎఫ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం, చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు చెప్పింది కరెక్ట్, జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ, సినిమా కథ అదే. మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది.
విజయ్ గారు, ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ? ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు, కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయనకు డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు ఆ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలిరా, తృప్తిగా బయటికి రావాలి, అన్న మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలిరా మనం అని ఉంటుంది. కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్, ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ, వంశీ గారు. భాగ్యశ్రీ ఫైనలీ హాయ్. హాయ్ అండి. సో ఈ కింగ్డమ్లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది? వాట్స్ గోయింగ్ టు ద క్వీన్? So it's a very important role for the film, I would say, and the character's name is Madhu, and that's all I can reveal right now, but I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Gautam sir obviously make sure that every female has a very important role in all of his films, so that's what expected. Yeah. What can we expect from you this? Right, I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gautam's serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. What was the challenging for you, the playing the role in this kingdom? Challenging, I mean, I think all of us performed as a team, you know, like Vijay was very kind. We were all discussing the scenes. So it was very easy as, you know, being with Vijay because he would make sure I'm comfortable and all of us did exactly what Gautam sir wanted in the scene. He was very clear. He had a lot of clarity. So challenges, I wouldn't say, but definitely it was a very exciting experience. విజయ్ గారు ఇక్కడ మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వేయమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ కూడా మీకు ఉండట్లేదు. అయితే ఈ రేంజ్కి వస్తానని, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని, ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్లో? ఏదో పెద్ద కావాలి, పేరు సంపాదించాలి, డబ్బులు చేసుకోవాలి, అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉండే. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. జస్ట్ పెద్ద కావాలరా, పేరు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, ఇదైతే ఫిక్స్ అయిపోయినా. అది ఇలా ఉంటుంది. ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో. ఎవ్రీ ఫిల్మ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్, ఎవ్రీ డే ఇస్ న్యూ. నేను తీసుకునే ప్రతి డెసిషన్, టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ 10 years ఆఫ్ మై లైఫ్. సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి. బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం, హ్యాపీగా ఉండాలని ఇష్టం, చేస్తున్నది. సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది. బట్ మొన్న సినిమా చూసిన హరిహర వీరమల్లు సినిమాకి వచ్చినా కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు, ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా. ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు. ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా, లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్, మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలనా? ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి, యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది, జనాలు ఎంజాయ్ చేయాలని. అది ఒకటే, మన ఆడియన్స్, దట్ ఈస్ ద సింగిల్ గోల్. అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు, డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. సో నోబడీ థింక్స్ అబౌట్ ఎనీ అదర్ వే అరౌండ్. ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలరా, అదొక్కటే ఉంటుంది ఆల్వేస్. వంశీ గారు ఓకే.
యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి. పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి. మీరేమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు. సార్ వంశీ గారు, వంశీ ఇది అంటే కింగ్డమ్ ఈ స్టోరీ అంటే గౌతమ్ తిన్నూరి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది ఏరే స్టోరీ సార్? ఇది వేరే స్టోరీ అండి. మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు. ఈ కథ కాదు. సో ఇంకా ఒక 15 days అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ 2 సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు. మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ తిన్నూరి ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేదనండి? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి. ఆ కథ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పాడు డైరెక్ట్గా. వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అందుని విజయ్ గారు అనుకున్నాం, అది విజయ్ గారితో అలానే ప్లాన్ చేసాం అంతే. వంశీ విజయ్ గారు, మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్, అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు? టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్. యుద్ధం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు? ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్వే ఉంటుంది రూట్ కాజ్. మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది. హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు, యాస కుంతియా రాయలసీమ యాస మార్చారు కదా, అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది. అసలుకి బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాసతో ఉన్నటువంటి సినిమానా అది? ఆ డైలాగ్ అది నేను అనంతపూర్లో చదివినానన్న, సో ఇంకా యాస అంటే ఇష్టము. తిరుపతిలో ఉంటేవి అట్లా మాట్లాడిన అంతే. అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస ఉండబోతుంది. లేదు, నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తాడా అందుకు. విజయ్ 2 years కదా ఇది. హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు? ఎందుకంటే 2 years ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా. హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్? నేను ఎంజాయ్ చేస్తాను వర్కౌట్, నాకు ఇష్టం. ఫిట్గా ఉండడం, రెడీగా ఉండడం. ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా, మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి. యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు. ఆల్రెడీ ముందే వార్లో హాలిడేలు ఉండవు, ఆల్వేస్ రెడీ ఉండాలి. సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. ఇందులో ఎల్టీటీని కూడా టచ్ చేస్తారా ఏమైనా? సారీ, ఎల్టీటీని ఏమైనా టచ్ చేస్తారా ఇందులో? ఆ పాయింట్ ఏం టచ్ చేయలే. అలాంటి టైంలో జరిగిన ఒక ఫ్యామిలీ ఇమోషన్ మీద ఒక మల్టీ లేయర్డ్ కథ. వంశీ గారు, మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్రాజు ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి. నేను ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు.
చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అలాగే అంతే. హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ హౌస్లో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్లతో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఆ పొజిషన్ వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ప్లాన్డ్గా టపటప చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుస్తుంది. అయితే మీరు నటుడిగా ఈ సినిమాకి ఒక పై మెట్టు ఎక్కిన పెర్ఫార్మెన్సే మాకు కనిపిస్తుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ. ఆ రకంగా చెప్తే ఏం చెప్తారు మీరు? అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌతమ్ తిన్నూరి రైటింగ్ వల్ల, అనిరుద్ మ్యూజిక్ వల్ల, జొమాంటి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ వల్ల. యాక్టర్ ఎప్పుడు ప్రతి సినిమాకి మోస్ట్ ఆఫ్ అస్, అట్లీస్ట్ లాట్ ఆఫ్ అస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టే చేస్తాము. మిగతావన్నీ కలిసి వచ్చినప్పుడు మీ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడన్నా అది మిస్ అయితే సరిగ్గా చేయలే అనిపిస్తుంది, బాగా అనిపించదు. సో ఇఫ్ యూ ఆల్ ఆర్ ఫీలింగ్ ద ఇంపాక్ట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ విత్ మీ. విజయ్ గారు, మిమ్మల్ని కెరీర్ ముందు నుంచి చూస్తున్నాను, చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఈరోజు మాత్రం స్కూల్కి వచ్చిన పిల్లాడు కూర్చుని పద్ధతిగా, చాలా కామ్గా, పొలైట్గా, చాలా పద్ధతిగా ఒక స్కేల్ ప్రకారం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నేను ఎప్పుడు లోపల అనిపించేది మాట్లాడతా, ఇప్పుడు ఇట్లా అనిపిస్తుందేమో అట్లా మాట్లాడుతున్నా. ఆ రోజు అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అగ్రెషన్ అదొక, అప్పుడు కూడా నేను ఎప్పుడు నిజంగా మనసులో అనిపించిందే మాట్లాడతాను. నేను దేని గురించి ఎవరి కోసమో నేను మారను. నాకు ఈరోజు ఇట్లా అనిపిస్తే ఈరోజు ఇట్లా ఉంటా. కాకపోతే ఆ ఇనిషియల్ స్టేజ్లో వచ్చే అగ్రెషన్ ఏముంటుందంటే ఇట్స్ లైక్ అ డిఫెన్స్ మెకానిజం. ఇట్స్ అ డిఫెన్స్ మెకానిజం. ఎవరు మనని ఒక ఫియర్, ఇన్సెక్యూరిటీ, డిఫెన్స్, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరు నన్ను తక్కువ మాట్లాడొద్దు, ఎవరు నా వైపు ఫింగర్ పాయింట్ చేయొద్దు, నేను డిజర్వ్ చేసింది నాకు దొరకాలి అనే, అప్పుడు నేను నా డిఫెన్స్. సో ఓవర్ ప్రొటెక్టివ్నెస్లో కొంచెం ఆ అగ్రెషన్ ఉంటుంది. నెమ్మదిగా వాట్ విల్ సాఫ్టన్ అ మ్యాన్ ఇస్ లవ్. ప్రజల గురించి లవ్ వచ్చిన ఎంత సినిమాలో కూడా చూస్తుంటాం కదా, స్టార్టింగ్ అగ్రెసివ్ హీరో ఉంటాడు, అమ్మాయి లైఫ్లోకి వచ్చిన మదర్ వలన ఎవరో సాఫ్ట్ అయిపోతుంటారు. ఈ ప్రజల లవ్ వల్ల ఇట్లా మీరు కూడా నా వైపు ఇక ప్రేమతో ఉన్నారు, ఇక మొత్తం సాఫ్ట్ అయిపోయినా. అట్లా ఆ ఇన్సెక్యూరిటీని దాటుకుని వచ్చేసారండి మీరు? ఆ ఫియర్ పోయింది. ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు, మనని ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి. మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఫియర్ నుంచే పుడతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్, ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్, ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది. వయసు అవుతుంది కదా, పెద్దోడిని అవుతున్నాయి అంటే రావాలి. కాదు, ప్రజల్లో ఉన్నావు కదా, అమ్మాయి లవ్ కూడా ఉండొచ్చా? ఏంటి ప్రజల లవ్, అమ్మాయి లవ్ కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా. విజయ్, ఈ మెచ్యూరిటీకి గత అనుభవాలు కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా? సారీ, మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్, మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా, లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా? లైఫ్ నేర్పిస్తుంది అన్ని. మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం అని, దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? నేనేం చెప్పినా ఒకసారి చెప్తారా? నాకు గుర్తులేదు. అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకరు ఉండి దాన్ని
ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి, లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు. నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదేమో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లుండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో, ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది, అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సి వచ్చేది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ, ఓ ఇట్లా చేయవచ్చా, ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు, ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి వాడు నన్ను చూసి వానికి అర్థమైపోతుంటుంది కదా. అండ్ హీస్ డెఫినెట్లీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ద బ్రదర్ ఆఫ్ బీయింగ్ మై బ్రదర్. సో 100% హీ హ్యాస్ ద బెనిఫిట్ ఆఫ్ దట్. విజయ్ గారు, యాక్చువల్గా మీరు ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా, సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న. ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు. మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య అని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది, మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చినా ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి, నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారా అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో, ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు? ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం, ఆ తర్వాత సెట్లలో ఉంటాం. ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒక్కడే. అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చి పోతారు, మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. సో మనం అంతా ఒక పార్టే ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా, అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీప్ వంగాది, గీతా గోవిందంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. హీఈస్ ద కర్త, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ
వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నూలి, వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్, వీళ్ళందరూ, మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది, వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం. ఈ మేకోవర్ గురించి చెప్పండి. అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఒక కానిస్టేబుల్గా, ఒక అండర్ కవర్ కాఫ్గా, సో గుండు చేయించుకుని ఒక గెటప్లో, సో దానికోసం ఎలా కష్టపడ్డారు? శ్రీలంక సో బ్యాక్డ్రాప్లో దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది? శ్రమ ఏం లేదు, ఎంజాయ్ చేసినాం సినిమా. కథ విన్నప్పుడు నాకెందుకో ఆ జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి. ఐ థింక్ దట్ వాజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్. ఐ ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్లీ. సో గౌతమ్ని అడిగా, గౌతమ్ ఐ యు షూర్ అన్నాడు. కొన్ని ఫోటోలు పంపించిన, ఓకే విజయ్ ఇఫ్ యూఆర్ షూర్ చేద్దాము, ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు. ఒకరోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్, ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్, ఈ పీరియడ్, ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్. సో ఒక రోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టించేసినాం. సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది. ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు? ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది? ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్. వంశీ గారు మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు, ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం, శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్పవు కదండి, మనం అనుకుని ప్లాన్ చేసింది దిగిన ఏది లైఫ్లో అవ్వదు కదా, అలానే ఇది అంతే. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేస్తుంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక? అంటే ఆడియన్స్ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్. ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్, సినిమా రిలీజ్ ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాతే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు సార్, మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథేనా లేకపోతే ఇది వేరే కథే సార్ గౌతమ్ గారిది? వంశీ గారు సార్, విజయ్ గారు సార్, ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ ఫెయిల్యూస్ చూశారు. ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు. సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూస్ చూశారు. అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు, సక్సెస్ కావాలని చేస్తారు. కానీ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగొడుతుంది, బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా. ఈ సినిమా విషయంలో లేదు, ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి? సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా ఆర్ జనరలీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటుండ్రా? ఖచ్చితంగా ఎప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు, ఆర్ ఈరోజు రాత్రి వరకు తెలియదు. ఖచ్చితంగా ఈ సినిమా రెస్పెక్ట్ పొందుతుందని షూట్ చేసిన ప్రతిరోజు అనిపించింది. సినిమా అయిపోయిన తర్వాత అనిపించింది, ఈ సినిమా రఫ్ ఎడిట్ చూసినప్పుడు అనిపించింది, ప్రతి టీంతో మాట్లాడినప్పుడు అనిపించింది. ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు మిగిలింది ఏడుకొండల వెంకన్న స్వామి చూసుకోవాలి. 10:30కి ఈరోజు రాత్రి యూఎస్లో షో పడితే మనకి ఒక గంటన్నరలో తెలిసిపోతుంది. భాగ్యశ్రీ
హాయ్ యా హాయ్. సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికీ పరిచయం అయ్యారు. దాంతో అందరి దృష్టి మీ వైపుకి తిరిగిపోయింది. బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు? కొంచెం ఇంగ్లీష్ ప్లీజ్. మధు క్యారెక్టర్, ఈస్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ ద నేమ్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ థింక్? I think it's a very sincere role, like Vijay said, and it'll give you a glimpse of my performance, I would say. How Gautam sir takes out a performance out of an actor is what you will get to see in Madhu. So definitely you haven't seen like that before, but it's something interesting, and yeah, I'm sure you'll be excited to watch it. All the very best. And Vijay garu, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్, ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది. మీరు చెప్పిన ప్రతి మాట నిజం కావాలని ఆ దేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు. యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంటరాక్షన్స్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి, సో ఇది వేరే లుక్, సినిమా లుక్ అంటున్నా? యా సినిమా లుక్. సినిమా లుక్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారితో ఒక గ్లిమ్స్ వీడియో వచ్చింది. దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్, చాలా ఎంజాయ్ చేసాం. చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో, మీ ఇద్దరు ఆడుకునేది, భుజమ్మే చెయ్యేసిది. అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా, గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయాడు. ఒక 2-3 days ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్ తలుపేసుకున్న ఆ పాటనే మోగుతుంది, రోజు అది చూసుకుంటూ వెళ్తుండు. మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని. ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ హిమ్ ఆఫ్ ఎవ్రీథింగ్, 33 years of me and him and our lives and stuff. నాతోనే చదువుకున్నాడు, సేమ్ స్కూల్ ఇవన్నీ. సో ఇంకా వాడు మమ్మీని అడిగి నేను ఇట్లా ఐ వాంట్ టు మేక్ సంథింగ్ అని చెప్పి వాడే చేసిండు అదంతా. వాడు చేసి వాడు నాకు పంపిస్తే సరే అని వి షేర్డ్ ఇట్ లైక్ గ్లింప్సెస్ ఆఫ్ అవర్ లైఫ్. విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అండి సార్. విజయ్ గారు ఒక్క క్వశ్చన్ అంటే, విజయ్ దేవరకొండ అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరిగిన సినిమాలు ఒకటి, ఇక్కడి నుంచి జరిగే సినిమా ప్రతి సినిమాకి 100 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది. సో థియేటర్లకి జనాలు రావట్లేదని కొంతమంది ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు. సో నెక్స్ట్ జరిగే సినిమాల్లో మీ పోర్షన్ ఏదైనా ఉంటుందా? షేరింగ్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ హౌస్ కానీ రెమ్యునేషన్స్ కాకుండా షేరింగ్ బేసిస్లో ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే ఇప్పుడు జరిగే ప్రతి సినిమాకు 100 కోట్లు దాటుతున్నాయి బడ్జెట్లో. దాటుతున్నాయి కానీ ప్రజలు వస్తలేరు అని అట్లా ఏం అనిపిస్తలేదు. నిన్న ఈరోజు బుకింగ్స్ చూస్తుంటే గట్టిగానే వస్తుంది అనిపిస్తుంది. సో మంచిదే. హాయ్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ నేను మీకు భాగ్యశ్రీ గురించి ఒకటి చెప్పాలి. పాపం కాదు చెప్పాలి. I'm telling them something about you. You probably won't understand. But అయితే మా ఫస్ట్ డే ఆఫ్ షూట్ శ్రీలంకలో హాస్పిటల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయిని కలుస్తాను. నాకు ముందు రోజు సీన్ పేపర్, ఆ నెక్స్ట్ డే సీన్ నాకు కావాలి. ఆ సీన్ పేపర్ చదివిన అమ్మాయికి పెద్ద సినిమా శ్రీలంకలో ఉంది కాబట్టి సిన్హలీస్లో ఏదో పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట. తర్వాత నేను సిన్హలీస్లో ఏదో రిప్లై చేయాలి. తర్వాత చిన్న కాన్వర్జేషన్ నడుస్తుంది. నేను అమ్మాయి 6-7 లైన్లు చదవంగానే పిల్లకి తెలుగుయే రాదు, ఇప్పుడు సిన్హలీస్ ఏడ నేర్చుకొని వస్తుంది, రేపు చాలా టైం పడుతుంది ఈమె నేర్చుకునే వరకు అని నా డైలాగ్ నేర్చుకోకుండా వెళ్ళిన సెట్కి. రేపు ఆమె నేర్చుకునే టైంలో నావి 2 లైన్లు అవి నేర్చేసుకుంటా అని వెళ్ళి సెట్లో దిగి గౌతమ్ యాక్షన్ అనగానే టప సిన్హలీస్లో మాట్లాడేసి, సో షీ ఈస్ దట్ వెల్ ప్రిపేర్డ్ and put her complete effort into performing, and she did a great job in the film. Now me question Bhagyashree ki darling, me question. అడుగుతున్నాడు వంశీ అని. నేను వెళ్తాను, నాకు రిలీజ్ ఉంది, నేను ఎక్కడ ఉంటే రిలీజ్ అయిపోయి. వంశీ గారు ఒక చిన్న క్లారిటీ. వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ. ఇందాక లక్ష్మి గారు అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి. అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ హట్ అయ్యారు. అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు.
నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ నేను సినిమా జర్నలిస్ట్. రిలీజ్ హడావిడి అయిపోయిన తర్వాత బిఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్ అంటే మీరు చేసే కామెంట్ చేశారు, చేసిన తర్వాత మీరు అలా అనడం కరెక్ట్ కాదు. కూర్చుందాం అంటున్నా నేను, ఇప్పుడు కాదండి సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దానివల్ల నన్ను చాలామంది అడిగారు, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, నేను ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్, వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు. అలా సార్ నాకు రిలీజ్ ఉందండి ప్లీజ్. సార్ ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకున్నాను నేను? సార్ హాయ్, ఇక్కడ సో గౌతమ్తో చేసిన ప్రీవియస్ మూవీ జెర్సీ వాజ్ లైక్ యువర్ హాల్ ఆఫ్ ఫేమ్ ఫర్ సితారా, ఫర్గెట్ రికార్డ్స్ ఆర్ కలెక్షన్స్ ఆర్ ఎనీథింగ్. సో కింగ్డమ్ అనేది విల్ ఇట్ గో టు దట్ హాల్ ఆఫ్ ఫేమ్? కింగ్డమ్ కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ గౌతమ్స్ ఫైనెస్ట్ వర్క్స్. కానీ ఏంటంటే కింగ్డమ్లో వీఆర్ మోర్ హ్యాండ్లింగ్ ద డ్రామా దిస్ టైమ్. ఎమోషన్, దాంట్లో ఎక్కువ ఎమోషన్స్కి వెళ్ళాము క్రికెట్ బ్యాక్ డ్రాప్లో. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డ్రామా, గ్యాంగ్స్టర్ డ్రామా కదా సినిమా. సో ఆ హీరో గారు స్పైకి వెళ్ళిన తర్వాత సో ఆ డ్రామా అంతా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇప్పుడు దాకా మనము ఇప్పుడు వాడా చెన్నై ఇలాంటి సినిమాలు చూసినప్పుడు బాగా తీశారు గ్యాంగ్స్టర్ డ్రామా అనుకుంటాం కదా. ఎక్కువ డ్రామా అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే 100 మంది నరకాలు, ఇది ఈ జోన్లో కాకుండా ఒక డ్రామా బేస్డ్ ఉంటాయి కదా ఎక్కువ. ఆ స్టైల్లో గౌతమ్ అంటే మీకు తెలుసు కదా, అలానే తీస్తాడు, అతని సెన్సిబిలిటీస్ అలానే ఉంటాయి. ఆ స్టైల్లో తీసాం సినిమాని. తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేస్తూ. సో హోప్ఫుల్లీ హాల్ ఆఫ్ ఫేమ్లు ఇవన్నీ అంటే నేషనల్ అవార్డ్స్ ఇవన్నిటి గురించి కాదు, కానీ డెఫినెట్గా గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్స్లో ఒక మంచి సినిమా తీశారు తెలుగులో అని అయితే డెఫినెట్గా చెప్తారు. విజయ్ గారు లాస్ట్ 2 questions అండి, లాస్ట్ 2 questions. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్డ్ యూ అబౌట్ చాలా సెటిల్గా ఉన్నారు మూవీకి, చాలా కంట్రోల్గా ఉన్నారు అని. సో ప్రీవియస్లీ ఈ మూవీస్కి మీరు ఆల్ అవుట్ వెళ్తారు ప్రమోషన్స్కి అన్నట్టు ఉంటుంది. సో డూ యూ లైక్ బీయింగ్ లైక్ దిస్, సెటిల్గా ఉండి లెట్ ద కంటెంట్ స్పీక్, ఆర్ యూ వాంట్ గో ఆల్ అవుట్ ప్రమోషన్స్, విచ్ ఈస్ మోర్? ఐ ఆల్వేస్ వాంట్ టు గో ఆల్ అవుట్. నేనే ట్రైలర్కి అరే నాకు జనాలను కలవాలి ఏంది, ఐ వాంట్ టు గో మీట్ పీపుల్, బీ అమంగ్స్ దెమ్. I enjoy being with the people. You rarely get the opportunity to. So I enjoy. So I am always like all out candidate. Vijay. Last question అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ట్రైలర్ చాలా బాగుంది, మీ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ క్వశ్చన్ అడగని సురేష్, ఇంకో 2 క్వశ్చన్లు తీసుకుందాం పర్లే ఇట్లా. సో అంటే ఎందుకు కొంతమందికి విజయ్ దేవరకొండ అంటే కోపం? ఎందుకంటే రీసెంట్గా నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా భూతద్దంలో పెట్టి ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. మీరు కూడా ఒక సందర్భంలో కూడా అన్నారు. సో ఎందుకు, అది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అదేమైనా అబ్జర్వ్ చేశారా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? నేను ఓన్లీ ప్రేమ మీద ఫోకస్ చేస్తా, కోపం మీద ఫోకస్ చేసే టైం లేదు. విజయ్ ఇక్కడ విజయ్ గారు విజయ్ ఇక్కడ ఫర్ ఎనీ ఫిల్మ్ నో లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా. సో అర్జున్ రెడ్డి కింగ్డమ్, విచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ లైక్? ఇది ఇంకా ఆర్ఆర్ ఇన్లే నేను, బట్ ఐఎమ్ షూర్ అనిరుద్ధ్ కిల్డ్. ట్రైలర్లోనే ట్రైలర్లో అసలు సంపిండు అనిరుద్ధ్, బట్ అర్జున్ రెడ్డి స్కోర్ వాజ్ ఆల్సో డెడ్లీ. ద హోల్ మిక్స్ స్కోర్ వాజ్ డెడ్లీ. When I watch the full film, I'll have a comment, but I think I don't think I'll be able to choose. I don't think I'll be able to choose it. Vijay, all right andy, thank you so much. Last question. This is చెప్పండి అన్న. విజయ్ ట్రైలర్లో లాస్ట్ ఎండింగ్ లో ఒక పేజ్ చూపించారు, అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది థియేటర్లోనే చూడాలి మనం. పెద్ద హీరోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం, పెద్ద హీరోనే ఉంటాడు. Thank you so much to all the media friends Andy for joining us here. Get ready to see Vijay Devarkonda in his new avatar. Mari Kingdom inkonni gantallo aithe release avbotundi. Thank you so much for joining us here. Thank you.